హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ ప్యాంట్స్. జూలై 2 అండ్ జూలై 3 మనకి ఇంటికి రావడం వల్ల బోర్డు అందుబాటులో లేదు. A to Z రికార్డ్ యాప్లో క్లాస్ చేస్తున్నా, మళ్ళీ పోస్ట్పోన్ చేస్తే క్లాసెస్ పెండింగ్ ఉంటాయి కాబట్టి. అండ్ ఈ 2 డేస్ కరెంట్ అఫైర్స్లో వివరణ ఇవ్వదగ్గ అంశాలు ఎక్కువ లేవు, సో అన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఏపీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు ప్రధానంగా చదవండి అని చెప్పాను, కానీ మిగతా అంశాలు అవసరం లేదని చెప్పలేదు. జూన్, మే, ఏప్రిల్, మార్చ్ ఇవన్నీ కూడా అవసరమే. బట్ ఈ 4 మాసాలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అనేది క్రూషియల్. బాగా మీ 30 మార్కుల్లో 15 మార్కులకు పైగా ఈ 4 మంత్స్ నుంచే దాదాపుగా రావచ్చు. కాబట్టి ప్రతి అంశాన్ని వివరంగా చదవండి. అది ఇంపార్టెంట్, నాన్ ఇంపార్టెంట్ అని విభజన చేయొద్దు. ఆ మాటకు వస్తే టీజీపీఎస్సీ, ఏడబ్ల్యూఈ కావచ్చు, లేదా డిప్యూటీ ఈఓ లాంటి ఎగ్జామ్స్ కావచ్చు, సో వాళ్ళకు కూడా జూలై నుంచి ఆగస్ట్, సెప్టెంబర్ ఏవైతే ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఈ దగ్గరి నెలలు చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ తెలంగాణ వాళ్ళకి ఎస్ఐపిసి కూడా నోటిఫికేషన్ త్వరలో వస్తుంది. వాళ్ళకి కూడా ఈ కరెంట్ అఫైర్స్ చాలా పనికొస్తాయండి. మనం గ్రూప్ 2 ఫోకస్తో చెప్పినప్పటికీ అన్ని రకాల ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ విషయంలో న్యాయం చేస్తాం కంపల్సరీ. ఇంతవరకు మీరు ఎవరు మోసపోలేదు. ప్రతి ఎగ్జామ్లో మనము హైయెస్ట్ స్కోర్ చేస్తున్నాము. ఎగ్జామ్ జరిగిన సాయంత్రం మనకు వచ్చిన క్వశ్చన్స్ మనం గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి అన్యాయం జరగదు కాబట్టి సో కంపల్సరీ ఈ ఎస్ఐపిసి నాన్ గ్రూప్ 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ విషయంలో డిపెండ్ కావచ్చు. ఓకే, రీవ్యాంప్డ్ దానికి స్పెషల్ కోర్స్ అంటూ ఏమీ ఉండదండి ఎస్ఐపిసికి. ఓకే, సో రీవ్యాంప్డ్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెంట్ స్కీమ్ అని చెప్పేసి నాన్ గ్రూప్ 2 వాళ్ళు దీన్ని స్కిప్ చేయవచ్చు, అంతగా మీకు అవసరం లేదు. సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ కొన్ని మీరు స్కిప్ చేయవచ్చు, అందులో ఒక అంశం ఇది. సో ఇది ఆర్బీఐ తీసుకొచ్చిందండి. 2021 మనకి స్కీమ్ ఉండే, అంటే ఈ ఆర్థిక సంస్థలు మోసం చేసినప్పుడు ఈ వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. దానికోసం అని చెప్పేసి అంబుడ్స్మెన్ అనేది పనిచేస్తుంది. ఈ 2021 ప్లేస్లో జూలై 1 నుంచి కొత్తది వచ్చింది. సో మనం డిస్కస్ చేద్దాము కొత్త అంశాలు ఏంటని చెప్పేసి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎకనామీ, టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎకనామీ వాళ్ళు మాత్రం వినండి. ఈ ఒక్క అంశం స్కిప్ చేయండి, మిగతా నాన్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాళ్ళు మీకు పనికిరాదు, అవసరం లేదు కూడా. ఏంటి అంటే ఈ ఆర్థిక సంస్థల యొక్క కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోయినప్పుడు ఆర్థిక సంస్థల్ని కన్సల్ట్ అయినప్పుడు సరైన పరిష్కారం దొరక్కుంటే ఆర్బీఐని వెళ్ళి కన్సల్ట్ అవుతారు. దానికోసం అని చెప్పేసి ఒక యూనిఫైడ్ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం అని చెప్పేసి, అంటే ఏకీకృత ఫిర్యాదు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినాం. ఇంతకుముందు మనకి లేదు, సంస్థల వారిగా ఉండేది. ఇప్పుడు అన్నిటికీ ఒకటే ఫిర్యాదు యంత్రాంగం అని చెప్పేసి ఇట్ ఈజ్ యూనిఫైడ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే 1 నేషన్ 1 అంబుడ్స్మెన్ అని చెప్పేసి పిలవచ్చా? బేసిక్గా పిలవచ్చు అండి. మరి ఏ ఆర్థిక సంస్థల మీద ఫిర్యాదు చేయవచ్చు అంటే ఆర్బీఐ కంట్రోల్ ఏదైతే ఇస్తుందో వాటితో పాటు ఇంకా కొన్నిటికి విస్తరించినాం. సో షెడ్యూల్డ్ బ్యాంకులకు చేయవచ్చు, లేదా కమర్షియల్ బ్యాంకులకు కూడా చేయవచ్చు మనం. ఓకే, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళకు కూడా చేయవచ్చు. ఓకే, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చేయవచ్చు మనం. అండ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ, మన క్రెడిట్ స్కోర్ అనేది కొన్ని కంపెనీలు అందిస్తాయి కదా, సో వాళ్ళు సరిగ్గా ఇవ్వకపోయినా మనం ఫిర్యాదు చేయవచ్చు. సో 4 రకాల సంస్థలు అని చెప్పేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రశ్న మీకు వస్తుంది కంపల్సరీ, దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో మరి పరిహారం ఏంటి? నువ్వు అప్లై చేసినావు ఫిర్యాదు, నీ దగ్గర న్యాయం ఉందని చెప్పేసి ఆర్బీఐకి అనిపిస్తే సో పరిష్కార యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. దాని కింద ఆర్థిక అంశాలు అయితే కనుక 30 లక్షల వరకు పరిహారం ఇస్తుందండి. అంటే నీ యొక్క నష్టపోయిన అంశాన్ని బట్టి 30 లక్షల వరకు ఇవ్వచ్చు. లేకుంటే నీ సమయాన్ని వృధా చేసిండ్రు వాళ్ళు, లేకుంటే ఖర్చులు అనవసరంగా పెరిగిపోయినాయి, లేకుంటే నిన్ను మానసిక వేధింపులు గురి చేస్తే 3 లక్షల వరకు జరిమానా విధిస్తాం. సో ఇవేమో ఆర్థిక పరిహారము. కొన్ని ఆర్థిక పరిహారం అవసరం ఉండదు, కేవలం దిద్దుబాటు చర్యలు చేస్తే నీ యొక్క పరిష్కారం అనేది అయిపోతుంది అనేదానికి అట్లా పరిష్కారం చేస్తాం. అంటే నీకు ఒక సమస్య విన్నవించుకున్నప్పుడు సమస్య పరిష్కారం 2 టైప్స్ ఉంటుంది. ఒక నష్టపరిహారం ఆర్థిక రూపంలో ఉండొచ్చు, లేకుంటే నీకు ఏదైతే పని చేయాలో ఆ పని చేసేలా వీళ్ళు ఆదేశాలు ఇవ్వచ్చు. సో నీకు ప్రశ్న ఎలా వస్తుంది అంటే ఏ రకమైన సంస్థలు అని చెప్పేసి ఈ 4 గుర్తుపెట్టుకోండి.
అండ్ జూలై 1 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. 2021 అంబుడ్స్మెంట్ స్కీమ్ ఇక మీదట లేదు, రీప్లేస్మెంట్ అయిపోయింది. అప్డేట్ కండి కంపల్సరీ. అయితే నాకు ఇంతకుముందు ఒక ఏపీపీఎస్సీ అభ్యర్థి కాల్ చేస్తూ ఇప్పటికీ ఫేమస్ ఇన్స్టిట్యూషన్లో మీకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 26 మనకి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినాయి కదా, 2016 రూల్స్ చెప్తున్నారు. సో అప్డేట్ కావాలి కంపల్సరీ, ఫ్యాకల్టీ కూడా అప్డేట్ కావాలి. ఓకే అండి. నెక్స్ట్ యూపీఏ మనం డిస్కస్ చేసినాము. ఈజీగా ఒక కోడ్ తయారు చేసుకున్నాం మనం, ఈ గుడ్ మార్నింగ్ బిఎఫ్ సన్సి అని చెప్పేసి. మీకు ఆ కోడ్ బాగా పనికి వస్తుంది. ఎస్. నెక్స్ట్ పర్చేజింగ్ మేనేజర్ ఇండెక్స్ అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చిందండి. జనరల్లీ మనం రెగ్యులర్ కోర్సులో ఇటువంటి అంశాన్ని డిస్కస్ చేయము, బట్ వార్తల్లో వచ్చింది కాబట్టి కంపల్సరీ అవసరం. మీకు ఎకనామిక్ సర్వే 2024 క్లాసులో మనం డిస్కస్ చేసినాం ఈ అంశాన్ని, మళ్ళీ సర్వేలో వస్తుందండి. సరే, ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే మేలో 55 పాయింట్స్ ఉండే, జూన్లో 54 పాయింట్స్కి వచ్చింది కాబట్టి సో తగ్గింది అని చెప్పేసి మీకు హెడ్డింగ్ అనిపిస్తుంది. అంటే తయారీ రంగం లోపల డిమాండ్ తగ్గిందని చెప్పేసి వస్తుంది. సో మనం డిస్కస్ చేయాలి వాట్ ఈస్ ద పర్చేజింగ్ మేనేజర్ ఇండెక్స్ అని చెప్పేసి. పారిశ్రామిక యొక్క ఉత్పత్తుల విలువను కొలవది ఇది. మనం డిస్కస్ చేద్దాం ఏం పని చేస్తుందని చెప్పేసి. పిఎంఏ అంటే ఏంది? పర్చేజింగ్ మేనేజర్ ఇండెక్స్ అని చెప్పేసి రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాం బోర్డు మీద. ఇది కొద్దిగా మీకు అవసరమే, ఇంపార్టెంట్ కొత్త అంశం కాబట్టి. మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీస్ సెక్టార్ కావచ్చు, వాటి యొక్క బిజినెస్ ఏ విధంగా ఉందో ట్రెండ్ని గుర్తిస్తుంది ఇది. ఒక 0 నుంచి 100 పాయింట్స్ ఉంటాయండి, 100 పాయింట్స్ ఉంటాయి. సో 50 పాయింట్స్ వస్తే స్థిరంగా ఉంది మార్కెట్ అనేది, 50కి తక్కువ వస్తే తగ్గుదల ఉంది, 50కి ఎక్కువ వస్తే మంచి భూమిలో ఉంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు మనం ఒక పదం వింటాం, రియల్ ఎస్టేట్లో ప్రజెంటు భూముల ధరలు లేవు అని చెప్పేసి, లేదా ప్రజెంట్ భూముల ధరలు స్థిరంగా ఉన్నాయని చెప్పేసి, లేదా భూమి వచ్చింది ఎక్కువ ధర పలుకుతుందని చెప్పేసి. అట్లా అంటే మీకు కంప్లీట్గా ఈ వ్యాపారస్తుల కోణంలో ఇది కొలుస్తుందండి. వ్యాపారస్తులను సర్వే చేస్తుంది. ఎవరు చేస్తారు అంటే మనకి సో 2 సంస్థలు ఉంటాయి. ఒకటేమో S&P రేటింగ్స్ అని చెప్పేసి ఉంటుంది, మరొకటేమో HSBC అని చెప్పేసి ఉంటుంది. ఇదేంటి? హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ అని చెప్పేసి 2 కలిపి చేస్తాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వేస్తుంది, సర్వీస్ సెక్టార్లో కూడా వేస్తుంది, 2 కలిపి కూడా వేస్తాయి. మనకి 1 మంత్ వైజు సర్వే చేస్తుంది. వ్యాపారస్తులని, ఇన్స్టిట్యూషన్స్ని ఏవైతే వ్యాపార కార్యకలాపాలు కండక్ట్ చేస్తాయో అడుగుతాయి. సో ఉత్పత్తి ఎంత జరిగింది, ఎంత అమ్ముడు పోయినాయి, వాటి యొక్క ఆన్సర్స్ బట్టి ట్రెండ్ ఎలా ఉందో విశ్లేషణ చేస్తుంది. కంప్లీట్గా వ్యాపారస్తుల్ని మాత్రమే ఇంటర్వ్యూ చేస్తుంది, వినియోగదారుల్ని కాదు ఇది. ఓకేనా? ఇక్కడ ఏముంది? పర్చేసింగ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి, విస్తరిస్తున్నాయా, తగ్గుతున్నాయా, స్థిరంగా ఉన్నాయా అని చెప్పేసి ఇది సహాయపడుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ బిజినెస్ సెంటిమెంట్ మనకి, అంటే ట్రెండింగ్ ఎలా ఉందని చెప్పి చెప్తుంది అంతే. సో 0 నుంచి 100 స్కోర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము. 50 కంటే ఎక్కువ ఉంటే విస్తరణ, 50కి తక్కువ ఉంటే తగ్గుదల, 50 ఉంటే స్థిరంగా ఉన్నట్టు. ఏదైనా ఒక వస్తువుకు డిమాండ్ ఎలా ఉందని చెప్పేసి చెప్తుంది అంతే మనకు. సో తగ్గింది అంటే కొనుగోలు తగ్గిపోయినాయి అని చెప్పేసి అర్థం, డిమాండ్ గిరాకీ లేదని చెప్పేసి అర్థం. నువ్వు వెళ్ళి మార్కెట్లో ఎవరైనా మార్కెటింగ్ చేసే వ్యక్తి నీ ఫ్రెండ్ అయితే అరే ఎలా ఉందని చెప్పేసి అడుగుతావు, నువ్వు గిరాకీ లేదురా అంటాడు, వాడు గిరాకీ ఉందిరా అంటాడు, ఫుల్ గిరాకీరా అంటాడు. సో అదే మీకు పిఎంఏ, అంతే, ఏం లేదు, సింపుల్ అండి. సో ఇది 2 రంగాలకు మనం చేస్తాం. ఒకటేమో మ్యానుఫ్యాక్చరింగ్, సెకండ్ వచ్చేసి సర్వీస్. మంత్ వైజ్ చేస్తాం మనం. ఓకే, ఇక్కడ ఇది క్లియర్ అయింది కదా. నెక్స్ట్ అండి, డిఫెన్స్ సెక్టార్లో చూస్తే మనకి విజయ్ రోడ్ మ్యాప్ అని చెప్పేసి వార్తల్లో ఉంది, విజయ్ రోడ్ మ్యాప్ అని చెప్పేసి. సో మీకు మొన్న కొత్తగా ఆర్మీ చీఫ్ వచ్చిండు ధీరజ్ సేత్ అని చెప్పేసి, రాగానే కొత్త సిద్ధాంతం తీసుకొచ్చిండు, దాని పేరే విజయ్ రోడ్ మ్యాప్ అని చెప్పేసి. ఏంటి అంటే ఇది విజయ్ అనేది మన సైన్యం అనేది పోరాడుతున్నాం కదా, సో ఆ పోరాటంలో భాగంగా ఆధునిక వ్యవస్థలు అనేవి సో రావాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకొని ఇది తీసుకొచ్చాడు. సో మీకు విజయ్ అంటే ఫుల్ ఫామ్స్ అనేది ప్రశ్న వస్తుంది అండి. మీరు డిఫెన్స్ మీ సిలబస్లో ఉంది, నూతన పోరాట పద్ధతులు మీ దాంట్లో ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ మీ దాంట్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఈజీగా గుర్తుంటుంది, పెద్దగా ఇబ్బంది లేదండి. వి అంటే విజిలెన్స్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే నిఘా మనం చేయాలి కంపల్సరీ. ఎవరి మీద? శత్రువు యొక్క ఆయుధాల మీద, శత్రువు యొక్క కదలికల మీద నిఘా చేయాలి.
ఐ అంటే ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే నీ యొక్క ఆయుధ సంపత్తిని ఆధునీకరించాలి, కొత్తవి క్రియేట్ చేసుకోవాలి. డ్రోన్స్ అని చెప్పేసి లేదా అన్మ్యాన్డ్ వెహికల్స్, మానవరహితమైన వెహికల్స్ తయారు చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి డ్రోన్స్ యుద్ధం జరగబోతుంది, మనుషులు అవసరం లేదు ఇంకా. సో జే అంటే మనకి జాయింట్నెస్ అని చెప్పేసి, అంటే ఈ 3 ఆర్మీ లేకుంటే నేవీ, ఎయిర్ ఫోర్సు, కోస్ట్ గార్డ్ మధ్య సమన్వయం అవసరం అని చెప్పేసి జే తీసుకొచ్చాడు. ఏ అంటే మనకి ఆత్మనిర్భర భారత్, మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి, సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పేసి, స్వయం సమృద్ధి అని చెప్పేసి, అంటే మన ఆయుధాలు మనం ఇంపోర్ట్ చేసుకోవద్దు, మనం తయారు చేసుకోవాలని చెప్పేసి లక్ష్యము. వై అంటే యోధ ఫస్ట్, ఎప్పటికైనా సైనికుడే ఫస్ట్, సైనిక సంక్షేమం అనేది అవసరం అని చెప్పేసి వాళ్ళ యొక్క సిద్ధాంతం మనకి. సో విజయ్ అంటే విజిలెన్స్, నిఘా ఉండాలి, ఇన్నోవేషన్, నవకల్పనలు ఉండాలి, జాయింట్నెస్, సమన్వయం ఉండాలి 3 దళాల పట్ల, మేక్ ఇన్ ఇండియా ఉండాలి, అండ్ యోధ ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి 5 మైండ్లో పెట్టుకోవాలి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. తెలుగు పేపర్లో రాకపోయినా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి బాస్ బెటాలియన్, పెద్దగా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ డ్రోన్స్ ఏవైతే ఉందో లేకుంటే ఈ అన్మ్యాన్డ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటితోని ఒక సైన్యం ఏర్పాటు చేసుకోవడం, కొత్త బెటాలియన్ ఏర్పాటు చేసుకోవడమే బాస్ బెటాలియన్ యొక్క ముఖ్య ఉద్దేశము. సరిపోతుందండి, ఎక్కువ పిహెచ్డి అవసరం లేదు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ యువర్ ఫేమస్, మనకి చూస్తే ఏంటి ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్ అండి, అంటే ఏఐని సేఫ్గా వాడుకోవాలి అని చెప్పేసి, ఏఐని మనం ట్రస్ట్ చేయాలని చెప్పేసి ఒక గ్లోబల్ కమిషన్ని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అని చెప్పేసి జెనీవా లోపల స్టార్ట్ చేసింది. ఒక 40 మంది నిపుణులతో స్టార్ట్ చేసింది. అందులో మన ముఖేష్ అంబానీ ఉన్నాడు, మన సునీల్ భారతి మిట్టల్ అని చెప్పేసి ఉన్నాడు, లక్ష్మీ మిట్టల్ అని చెప్పేసి ఉన్నారు. సో వీళ్ళు చోటు వచ్చింది కాబట్టి పేపర్లో వచ్చింది. ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్ యొక్క లక్ష్యాలు ఏంటి, పర్పస్ ఏంటని చెప్పేసి ఒకసారి రఫ్గా చదవండి. పర్టికులర్లీ ఇవే పాయింట్స్ గుర్తుపెట్టుకోవద్దు. ఒకటి ఏఐ గవర్నెన్స్ అని చెప్పేసి, అంటే ఏఐ ఆధారిత పరిపాలన లోపల గ్లోబల్ కోఆపరేషన్ పెంచుకోవాలని చెప్పేసి ఒకటి ఉన్నది. సేఫ్ ఏఐ అండ్ ఎథికల్ ఏఐ ప్రోత్సహించాలి. మనం చూస్తున్నాం ఫోటో మార్ఫింగ్ అని చెప్పేసి, బాడీ ఒకరిది ఉంటుంది, ఫేస్ ఇంకోళ్ళది ఉంటుంది. అది ఏం ఆనందం మనకు అర్థం కాదు. అదే ఒరిజినల్ మనుషుల్ని చూడాలి మనం అంతే. సో సేఫ్ ఏఐ అని చెప్పేసి ఎథికల్ ఏఐని ఫాలో కావాలని చెప్పేసి అందుకు ఏర్పాటైంది. హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఫుడ్ సెక్యూరిటీ విషయంలో ఏఐని ఉపయోగించాలి, అట్లా ఏఐని ఉపయోగించండి. సో దానికోసం అని చెప్పేసి ఇది కమిషన్ పనిచేస్తుంది. బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకుంటారు అండ్ కోఆపరేట్ చేసుకుంటారు. సో మన ఇండియాలో మొత్తం ఎంతమంది అంటే 3 అని చెప్పేసి ఉన్నది కదా, ముఖేష్ అంబానీ, సునీల్ మిట్టల్, లక్ష్మీ మిట్టల్ అండ్ విశాల్ తల్వార్ అని చెప్పేసి వచ్చిండు. ఈ కమిషన్ యొక్క అధ్యక్షుడిగా మనకి పాల్ కగామే అని చెప్పేసి రువాండా అధ్యక్షుడు అండి. ఈ పాల్ కగామే గుర్తుపెట్టుకోండి, ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. విశాల్ తల్వార్, లక్ష్మీ మిట్టల్, సునీల్ మిట్టల్ అని చెప్పేసి ముఖేష్ అంబానీ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ అండి మార్బర్గ్ వైరస్ మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు, మరొకసారి వార్తల్లో వచ్చింది. వాస్తవం ఏమైంది అంటే ఈ ఉగాండా లోపల ఎబోలా ఎక్కువ వచ్చింది. ఎబోలాని మనం నిర్ధారణ కోసం అని టెస్ట్ చేసేటప్పుడు ఈ మార్బర్గ్ వైరస్ బయటపడింది. వై? బికాజ్ ఎబోలా వైరస్, మార్బర్గ్ 2 కూడా ఫిలోవిడే కుటుంబమే, సేమ్ కుటుంబం, స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో అట్లా బయటపడిందండి. వాస్తవంగా ఈ మార్బర్గ్ అని జర్మనీలో ఒక సిటీ పేరు. ఆఫ్రికా నుంచి మనము ఈ మంకీస్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఈ వ్యాధి కూడా దాంతోపాటు వచ్చింది. సో మార్బర్గ్ మీన్స్ ఈజ్ సిటీ నేమ్ ఇన్ జర్మనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఆ మూలాలకు కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది. సంక్రమణ ఎలా వస్తుందంటే ఇది ఈజిప్షియన్ బ్యాక్ నుంచి వస్తుంది, గబ్బిలం జాతి ఇది ఒకటి అక్కడ నుంచి వస్తుంది. వ్యాప్తి చూస్తే మీకు ఎస్, హ్యూమన్ టు హ్యూమన్ వెరీ పాసిబులే. రక్తం కావచ్చు, లాలజలం కావచ్చు, వాంతి కావచ్చు, మూత్రం కావచ్చు, మలం కావచ్చు, మన బాడీలో ఉన్న ఇతర లిక్విడ్స్ కావచ్చు, వీటితో ప్రత్యక్ష తాకిడి ఉంటే మాత్రమే వస్తుంది. మామూలు స్పర్శకి ముట్టుకుంటే రాదండి, గాలి ద్వారా అసలే రాదు. ఇది ఇట్లా రాసుకోవాలి కంపల్సరీ రాదని చెప్పేసి. లక్షణాలు చూస్తే మీకు వ్యాధి పొదిగే కాలము 21 డేస్ వరకు ఉంటుంది, 2 డేస్ నుంచి. ఇక జ్వరము, తలనొప్పులు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. చికిత్స దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్. మరి ఏముంటుంది అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. జలుబు ఉంటే జలుబు గోళీ, జ్వరం ఉందా జ్వరం గోళీ, అంతే అండి. స్పెసిఫిక్గా
ఈ మార్బర్గ్ వైరస్ కోసమే ఈ మీకు డెంగ్యూకి ఏముందండి మీకు ట్రీట్మెంటు? నీకు డెంగ్యూ వచ్చింది హాస్పిటల్ లోపల, డెంగ్యూ నీకేమైనా ట్రీట్మెంట్ ఉన్నదా? లేదు. నీకేమున్నాయో నువ్వు డాక్టర్కి చెప్తావు, చెప్పిన దానికి గోళీ ఇస్తాడు, లేకుంటే టానిక్ ఇస్తాడు, లేకుంటే ఇంకా ఏదో ఉంటుంది మొత్తం మీద. అంతేగాని నీకు డెంగ్యూ కోసమే ఏ ఒక్క వ్యాక్సిన్ కానీ ఇంకా అవన్నీ ట్రయల్స్లో ఉన్నాయి మనకి. సో ఏది మందు లేదు డెంగ్యూకి. అట్లనే దీనికి కూడా అసలు వైరస్లకి దేనికి మందు పనిచేయదు వాస్తవంగా. ఓకే, మీ హాస్పిటల్లో డెంగ్యూ ట్రీట్మెంట్ ఉందంటే అరే ట్రీట్మెంట్ ఉన్న డెంగ్యూ కోసం కాదు, డెంగ్యూ యొక్క లక్షణాల మీద ట్రీట్మెంట్ ఉంది. నీకు బాడీ పెయిన్స్ ఉన్నాయా, ఏదో మందు ఇస్తుంది. తలనొప్పి ఉందా, ఇంకేదో మంది. ఇంకా నొప్పి ఉందా, ఇంకేమైనా మందు. కథం హోగా. నెక్స్ట్ పర్యావరణం లోపల ప్లాంట్ అండ్ యానిమల్ డిస్కవరీస్ 2025 రిపోర్ట్ అండి. అయితే ఇంతకుముందు ఏపీపీఎస్సీ క్వశ్చన్ అడిగింది ఏమని అంటే ఈ వృక్ష జాతులని జంతు జాతులని ఎవ్రీ ఇయర్ మనం గుర్తిస్తాం. జంతువులనేమో జెడ్ఎస్ఐ గుర్తిస్తుంది, ఈ మొక్కలనేమో బిఎస్ఐ గుర్తిస్తుంది. సో గుర్తించినప్పుడు ఏ రాష్ట్రంలో ఎక్కువ అని చెప్పేసి టీజీపీఎస్సీ ఇంతకుముందు క్వశ్చన్ అడిగింది. కాబట్టి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ప్లాంట్స్ అండి, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా సంకలనం వేస్తుంది. ఈసారి 353 గుర్తిస్తే 221 న్యూ అండి. అంటే అవి ఇండియాకి కొత్తగా అంతకుముందు లేవు మనకి. 132 వచ్చేసి ఆల్రెడీ ఇండియాలో ఉన్నాయి కానీ వేరే ప్రాంతానికి విస్తరించాయి కొత్తగా. ఏపీలో ఉంది, తెలంగాణకు వచ్చింది, అటువంటిది అన్నట్టు. సో మరి ఎక్కువ చూస్తే ఆవిష్కరణలు ప్లాంట్ల విషయంలో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు అరుణాచల్ ప్రదేశ్, సెకండ్ ర్యాంక్ గోస్ టు ఉత్తరాఖండ్, థర్డ్ ర్యాంక్ గోస్ టు కేరళ. ఓన్లీ ఫస్ట్ ర్యాంక్ సరిపోతుందండి ఈ మొక్కల విషయం లోపల, అరుణాచల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ యానిమల్ డిస్కవరీ విషయం లోపల ఫస్ట్ ర్యాంక్ గోస్ టు కేరళ ఆల్వేస్ కూడా. ఎస్, వై బికాజ్ వెస్టర్న్ ఘాట్స్ లోపల మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కేరళ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక అని చెప్పేసి ఎక్కువ గుర్తించారు. సో కేరళ గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ గుర్తుపెట్టుకోండి. మొక్కలు అంటే అరుణాచలం దేవునికి మొక్కాలి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో కేరళ యానిమల్స్ మీకు ఎట్లయినా గుర్తుంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ విబిజీ రామ్జీ యాక్ట్ 2025 అనేది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే మనము మే మాసంలో డిస్కస్ చేసినాము, డిసెంబర్లో డిస్కస్ చేసినామండి. సేమ్ ఇక్కడ ఏముంటుంది కొత్తగా అంటే సేమ్ అదే నోట్స్ నాది నేనే కాపీ కొట్టిన. ఏం కొత్తగా యాడ్ చేసినామంటే ఎక్కడ స్టార్ట్ చేసిండ్లు, ఫస్ట్ పని ఏంటి, ఫస్ట్ గ్రహీత ఎవరు, కార్డ్ అని చెప్పేసి అవి మాత్రమే కొత్తగా ఉంటుంది. మిగతా అంతా కూడా అదే వివరణ పనికి వస్తుంది. ఫస్ట్ లోక్సభ 18 డిసెంబర్న ఆమోదించింది. రాజ్యసభ 18th రోజే, కానీ వాస్తవంగా ఆ 2AM ఎంతో అయిందండి. ఆ 2AM అయిందంటే డేట్ మారిపోతుంది. అయితే మీరు ఒరిజినల్ చట్టము 16 పేజీలు ఉంది కదా, అది ఓపెన్ చేస్తే మీకు 18 మిడ్ నైట్ అని చెప్పేసి ఉంటుంది. మరి 19 తీసుకోవచ్చండి. ఆ 18 రోజు 2AM ఇక్కడ ఉంటుందా అండి? ఉండదు. ఎందుకు మొత్తం మీద ఒరిజినల్ డాక్యుమెంట్లో మీకు 18 తారీఖే ఉంటుంది, బట్ అక్కడ అర్ధరాత్రి అని చెప్పేసి ఉంటుంది. 2AM మీన్స్ డేట్ మారిపోతుంది. సో రాష్ట్రపతి 21 డిసెంబర్న ఆమోదించాడండి. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ప్రశ్న వస్తుంది కరెంట్ అఫైర్స్ లోపల. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది, బట్ ప్రారంభించింది లాంఛనంగా అంటాం. లాంఛనంగా అంటే ఏదో మొక్కుబడిగా ప్రారంభించింది అని చెప్పేసి, స్కీమ్ మొక్కుబడిగా అనట్లు నేనది. అఫీషియల్లీ 1 జూలై నుంచి అమల్లోకి వచ్చింది, బట్ ఒకరు స్టార్ట్ చేయాలి కదా మనకి. మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తిరుపతి డిస్టిక్ లోపల ముక్కవారిపల్లి లోపల స్టార్ట్ చేసిండండి. తొలికాడు భాగ్యమ్మ, సెకండ్ కృష్ణవేణికి ఇవ్వడం జరిగింది. ఈ భాగ్యమ్మ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వచ్చినా వస్తుంది, చెప్పలేం మనం. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవక్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో తొలి పని సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట అని చెప్పేసి మీకు ఇంతకుముందు ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ ఉన్నప్పుడు కీ ఏరియాస్ లేవు, అంటే ఇదే పనుల్లో చేయాలని చెప్పేసి అది చేయొద్దని చెప్పేసి లేదు. ఇప్పుడు 4 కీ ఏరియాస్ పెట్టారండి. అందులో ఒకటి వాటర్ సెక్యూరిటీ అని చెప్పేసి 4 కీ ఏరియాస్ ఏవైతే ఫోకస్ చేయాలనో అందులో ఒకటి వాటర్ సెక్యూరిటీ, జల సంరక్షణ, నీటి భద్రత అని చెప్పేసి ఉంది కదా, దాని కింద ఈ కుంట పనులు చేపట్టిండ్లు ఫస్ట్ పని అని చెప్పేసి పిలుస్తాం. సో మరి లక్షణాలు ఏంటి? దానికంటే ముందు ఈ సాలరీస్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఏపీలో 312 రూపీస్, అంతకుముందు 307 ఉండే కదా, 5 రూపీస్ పెంచిండ్లు. తెలంగాణ 308, 1 రూపీసే పెంచిండ్లు. అంతకుముందు రెండు సేమ్ ఉండేది 307 మీద, అలా 5 పెంచితే మనకు 1 రూపాయి పెంచిండ్లు. అన్యాయం జరిగింది తెలంగాణకి. ఎస్, కనిష్టం అంటే 300 రూపీస్ అని చెప్పేసి
చాలా స్టేట్స్లో ఇదే ఉంది. గరిష్టము 409, కానీ సిక్కింలో స్పెషల్గా 3 జీపులకు మాత్రం 450 రూపీస్ ఇవ్వడం జరిగింది. గరిష్టం అంటే 409 కరెక్టు. సో అది హర్యానా అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ గోవా. తక్కువ అంటే సగటు మీకు 327 అని చెప్పేసి యావరేజ్ చూస్తే, తక్కువ అంటే 300 రూపీస్ చాలా స్టేట్స్లో ఉన్నాయి. 19 స్టేట్స్లో మీకు కనిపిస్తుంది దాదాపుగా. సో ఇక్కడ 4 కీ ఏరియాస్ మీద మనం ఫోకస్ చేస్తున్నామండి. ఒకటేమో వాటర్ సెక్యూరిటీ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఈ రోడ్ల విషయంలో కావచ్చు, ఇంకేమన్నా లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫోర్త్ది క్లైమేట్ రెసిలెన్స్ వర్క్స్ అని చెప్పేసి, అంటే వాతావరణ అనుకూల చర్యల కోసం అని చెప్పేసి వర్క్స్. ఈ 4 మీద ఫోకస్ చేయాలి. మీకు ఓల్డ్ చట్టం చూస్తే కీ ఏరియాస్ లేవు, మీకు ఇక్కడ మాత్రము ఇచ్చాడు. అదొకటి. ఇంతకుముందు 100 రోజులు ఉండే కదా, ఇప్పుడు ఇది 125 డేస్ చేసిందండి. ఎవరికి మరి? అందరికి కాదు, ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని కాదు. ఇక్కడ కంప్లీట్గా నువ్వు గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్లయితే, నీకు స్వచ్ఛందంగా పని చేయాలని చెప్పేసి అనిపిస్తే, సో నైపుణ్యం లేకపోయినా కూడా శ్రామిక శ్రమ అవసరం ఉంటుంది కదా, సో వాటి కోసం అని చెప్పేసి తీసుకోవచ్చు. వాలంటీర్ను ఫస్ట్ అడగాలి, పని అడగాలి, గవర్నమెంట్ కల్పించాలి. 15 రోజులు కల్పించకుంటే నీకు నెలకు కాకుండా రోజువారీ ఎంత లేట్ అయితే అంత భృతి కట్టిస్తారు. ఎవరు కట్టిస్తారు? స్టేట్ గవర్నమెంట్ కట్టిస్తుంది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పేసి ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరించేది, ఇప్పుడేమో స్టేట్స్కి బదిలీ చేసింది భారాన్ని. నార్త్ ఈస్ట్ రీజియన్ ప్రాంతం హిమాలయన్ స్టేట్స్ లోపల 90:10. అదర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, యూటీ అసెంబ్లీ ఉన్నప్పుడు 60:40. యూటీ ఉండి సో అసెంబ్లీ లేకుంటే 100% కేంద్రం భరిస్తుందండి. నెక్స్ట్ ఈ 1 ఇయర్ పొడవునా అమల్లో ఉండదు. లాస్ట్ ఇయర్ స్కీమ్ అంతకుముందు 1 ఇయర్ పొడవునా అమల్లో ఉంది. ఇది 60 రోజులు గ్యాప్ వస్తుంది. ఈ పంట కోత నాట్లు సమయం లోపల సో కష్టం అవుతుంది కాబట్టి కూలీలు ఆ టైంలో ఉపాధి హామీ లేకుండా చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ పాజ్ ఉంది, అక్కడ పాజ్ లేదు. స్కీమ్స్ ఓన్లీ ఫర్ నోటిఫైడ్ ఏరియా అండ్ ఇట్ ఈస్ బై యూనియన్, అంటే ఎక్కడ ప్రాంతంలో అమలు చేయాలనో యూనియన్ డిసైడ్ చేస్తుంది. అది కొద్దిగా మనకి డ్రాబ్యాక్ అండి. ఇది ఒకటి. ఫండ్ చూస్తే ఇంతకుముందు ఎంత ఫండ్ అడిగితే అంత ఫండ్ ఇచ్చేది, అంటే పనిలో మనం చేపట్టేది ఫండ్ వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, మన స్టేట్కి కొంత కేటాయింపులు వేస్తారు కదా, కేటాయింపు చేసినాక పనులు ఎక్కువైనా అనుకోండి, పెరిగిన డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు కేంద్రం ఇవ్వదు, స్టేట్ గవర్నమెంట్ భరించాల్సిందే. ఏమంటున్నా అంటే, ఇంతకుముందు డిమాండ్ డ్రైవెన్ స్కీమ్ అని చెప్పేసి, డిమాండ్ ఆధారిత పథకం అని చెప్పేసి పిలిచినాం. అంటే ఎంత డిమాండ్ చేస్తే అంత పని కల్పించేది, అంత ఇచ్చేది. ఇప్పుడు అట్లా కాదు. ఒకసారి అలొకేషన్స్ జరిగినాయి అంటే దెర్ ఈజ్ నో ఎనీ సింగిల్ 1 రూపీ ఎక్స్ట్రా. సో మొత్తం ఇంగ్లీష్లో అడిట్ అయినా కూడా చెప్పేదైతే మీకు అర్థమైంది. 1 రూపాయి కూడా కేంద్రం ఇయ్యదు. 100 కోట్లు కేటాయింపు చేసినప్పుడు అంతే, 100 కోట్ల మీద అనా పైసా కూడా ఇవ్వదు. నిరుద్యోగ వృత్తి కూడా ఉంటుంది ఈ 15 రోజులుగా పని కల్పించకుంటే. ఉమెన్ 1/3 కంపల్సరీ పార్టిసిపేషన్ మ్యాండేటరీ అని చెప్పేసి, పని ప్రదేశం లోపల బాలింతలు వస్తే చైల్డ్ కేర్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సార్ చట్టంలో అందంగా ఉంది, బట్ ఇంప్లిమెంటేషన్ చెప్పలేము మనం. స్టేట్స్ అండ్ ఇంకా మనం దూసుకుపోవచ్చు కరెంట్ అఫైర్స్లో ఇక మీదట, అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. చూడు, అందుకే ఈరోజు మీకు ఎక్కువ వివరణ అవసరం లేని అంశాలే ఉన్నాయి. మళ్ళీ నేను బోర్డు మీద చేయాలంటే రేపు సాయంత్రం వస్తాం ఇక్కడికి రూమ్కి. సో మళ్ళీ కరెంట్ అఫైర్స్ పెండింగ్ అయిపోతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, సరైన సమయం లోపలనే అన్నీ పూర్తవుతాయి. ఈరోజు లైవ్ క్లాస్ ఉండే ఎస్ఎన్టీకి, సో దాన్ని మనం రేపు చేస్తున్నాం అంతే. ఒక రోజుతో పోయేదేం లేదు. అండ్ మీకు మెయిన్ ఒరిజినల్ ఏదైతే కఠిన అంశాలు ఉన్నాయో అండ్ కంపల్సరీ అధ్యయనం చేసిన అంశాలు ఉన్నాయో అన్ని రకాలు పాలిటీ ఎకనామీలో కూడా అయిపోయినాయి. సో ఆపరేషన్ సురక్షిత్ సైబర్ స్పేస్ అని చెప్పేసి ఏం లేదు, ఇది ఈ చిల్డ్రన్స్కి ఈ ఆన్లైన్ సేఫ్టీ కోసము 28 రోజుల ప్రచార కార్యక్రమం మనకి ఆపరేషన్ సురక్షిత్ సైబర్ స్పేస్ అని చెప్పేసి పిలుస్తాం. సో గుజరాత్ పోలీస్ దీన్ని కండక్ట్ చేస్తున్నాడు. తర్వాత అశుతోష్ దీక్షిత్ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అని చెప్పేసి మన వైమానిక దళం యొక్క వైస్ చీఫ్గా వచ్చిండు. చీఫ్ ఎవరు? ఆన్సర్ చేయండి చూద్దాం. జపాన్ ప్రధాని సనాయి తకైచి మహిళ కాబట్టి ఇండియాకి వచ్చింది, కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఒప్పందం చూస్తే 1000 బయోగ్యాస్ అండ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడంలో జపాన్ హెల్ప్ చేస్తాడట. ఈ స్కీమ్ మీకు చూస్తే ఏం గుర్తుకొస్తుంది? గోబర్ధన్ స్కీమ్ గుర్తుకు రావాలి కంపల్సరీ. అంతే, ఇంక ఎటువంటి ఒప్పందాలు లేవు మనకి.
I2C అని చెప్పేసి ఇండియా టు సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయ ఆసియా, అందులో 2 కంట్రీస్ మలేషియా, సింగపూర్ అని చెప్పేసి పిలుస్తాం. సో వీళ్ళు అండర్ సీ కేబుల్ వేస్తున్నారు, సముద్ర గర్భం లోపల కేబుల్ వేస్తున్నారు. ఒప్పందం ఎవరు? మైక్రోసాఫ్ట్ అండ్ లైట్ స్ట్రామ్ అని చెప్పి సింగపూర్ సంస్థ చేసుకుంది. సో ఇది కంపల్సరీ ఈ మలేషియా సింగపూర్ గుర్తుపెట్టుకోవాలా? గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఇది మీరు ఆన్సర్ చేస్తే హనీజీఎస్ అకాడమీ రెగ్యులర్ ఫాలోవర్స్ అని చెప్పి చెప్పొచ్చండి. ఏంటి అంటే నేను దీన్ని ఇప్పుడు 6 months అప్డేట్స్ నేను క్లాస్ చేస్తా అండి. మేబీ మండే నుంచి స్టార్ట్ అవుతాయి కావచ్చు. సో స్టార్ట్ అవుతాయి 26 year కోర్సులో స్టార్ట్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది నేను చేసినప్పుడు ఈ అంశాన్ని ఎక్కడ రాస్తా చెప్పండి మీరు. ఇది ఈ I2C అనే స్కీమ్ని నేను ఏ కూటమి కింద రాస్తా? నెక్స్ట్ సమ్మిట్ అండి. సో 29th నేషనల్ ఈ గవర్నెన్స్ సమ్మిట్, ఇది కూడా ఫేమస్ సమ్మిటే, గుర్తుపెట్టుకోవాలి. జైపూర్ హోస్ట్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వై? బికాస్ ఈ గవర్నెన్స్ కాబట్టి. థీమ్ ఏంటి అంటే AI ఎనేబుల్డ్ డాటా డ్రైవెన్ అండ్ సెక్యూర్ డిజిటల్ గవర్నెన్స్ అని చెప్పేసి. ఏం లేదు, ఈ గవర్నెన్స్ లోపల AIని సెక్యూర్గా ఉపయోగించుకోవాలని చెప్పేసి థీమ్ తీసుకున్నాం, సరిపోద్ది అంతే. సేఫ్ AI అనేది ఇప్పుడు అందరూ ఓకల్ అంటే ఎక్కువ చెప్తున్నారు. సేఫ్ AI అనేది మన లక్ష్యం. ఇప్పుడు AIని ఎక్కువ ఉపయోగించుకోవడం కాదట, సేఫ్ AI. వై? బికాస్ AIని మిస్యూజ్గా ఎక్కువ ఉపయోగిస్తున్నారు గాడిదలు. నెక్స్ట్ బుక్ మ్యాన్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఫెయిర్ అని చెప్పేసి. ఏం లేదు, ఇంటర్నేషనల్ బుకర్ బహుమతి యొక్క పేరుని మార్చిండ్లు, దాని యొక్క బహుమతిని రెట్టింపు చేసిండ్లు. 50,000 పౌండ్లు ఉంటే 1,00,000 పౌండ్లకు వేసిండ్లు అంతే, దానికి పెద్ద అవసరం లేదు. నెక్స్ట్ అండి, US ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ అవార్డ్ గోస్ టు సునీల్ భారత్ మిట్టల్. అంతే అండి, మనకి April 2nd 3rd ఇంతకంటే ఈ June 2nd 3rd July 2nd 3rd ఇంతకంటే ఎక్కువ లేవు అంశాలు. సో మనం July 4th రేపు డిస్కస్ చేద్దాం ఈవినింగ్, July 5th కూడా రేపే డిస్కస్ చేద్దాం ఈవినింగ్, బోర్డు మీద డిస్కస్ చేద్దాం, సాయంత్రం మళ్ళీ వస్తాం కాబట్టి. ఓకే, సో ఇవాళ ఏం చదవాలి అంటే TGPS వాళ్ళు Group 2 అయితే ఇన్ఫ్యాక్ట్ ఏవి అవసరం లేదండి, ఇది ఒక్కటి చదువుకోండి. వై? బికాస్ ఇట్ ఈస్ ద ఫేమస్ యాక్ట్ అండ్ ఎప్పటికీ మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి. మీ ఎగ్జామ్స్ రాసేంత వరకు అందుబాటులో, ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. అదొకటి చదువుకోండి. మార్బర్గ్ వైరస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు కాబట్టి మళ్ళీ అంతగా అవసరం లేకపోవచ్చు. సో విజయ్ రోడ్ మ్యాప్ ఒక్కటి మైండ్లో పెట్టుకోండి TGPS వాళ్ళు, సరిపోతుంది. మిగతా అంతగా అవసరం లేదు. అండ్ ఇది అవసరం అండి, రీవ్యాంప్డ్ అంబుడ్స్మెంట్ స్కీమ్ ఉంది కదా, సో మనకి కంపల్సరీ అవసరమే. సో ఇది అండి మనకి కరెంట్ అఫైర్స్ July 2nd అండ్ July 3rd అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ SNT లైవ్ కోర్సు మనకి రేపు లైవ్ క్లాస్ ఉంటుంది. హిస్టరీ కూడా రేపే ఉంటుందండి. బోర్డు లేకుండా మనం ఏం క్లాస్ చేయలేం. థ్యాంక్ యూ వెరీ మచ్.